చక్కని శిల్పకళా నైపుణ్యంతో ఎన్నో ప్రత్యేకతలతో కనిపిస్తూ దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం శ్రీకాకుళంలోని జలమూరి మండలం శ్రీముఖలింగం గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోకి కాలు కడుక్కోకుండానే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ భక్తులు చప్పట్లు కొడితే నంది చెండి విని భక్తులు వచ్చినట్లు స్వామికి చెబుతారని అంటారు. గంధర్వులకు శాప విమోచనాన్ని కలగజేసేందుకు స్వయంభూగా వెలిసిన ఈ స్వామిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని స్కంద పురాణంలో ఉంది. స్థల పురాణం ప్రకారం ద్వాపర యుగంలో వామదేవ మహర్షి లోక కళ్యాణం కోసం యజ్ఞం చేయాలనుకుని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. యజ్ఞం పూర్తి అయ్యాక ప్రసాదం వితరణ సమయంలో గంధర్వులు కనిపించకపోవడంతో మహర్షి దివ్య దృష్టితో చూస్తారు. గంధర్వులు అక్కడి కొండ ప్రాంతంలోని కోయి జాతికి చెందిన స్త్రీలతో సరదాగా ఉండటం కనిపిస్తుంది. దాంతో మహర్షి గంధర్వులను కూడా కోయి జాతి వారిలాగా మారిపోమని శపిస్తారు. వాళ్ళు మన్నించమని అడిగితే కలియుగ ప్రారంభంలో శివుడు ముఖరూపంలో స్వయంభూగా ఆ ప్రాంతంలో వెలుస్తారని, ఆ స్వామిని దర్శించుకుంటే శాప విమోచనం కలుగుతుందని చెప్పారు. ఆ గంధర్వుల రాజు చిత్రసేనుడు. అతనికి 2 భార్యలైతే 2వ భార్యది కొయ్యి జాతి. కొన్నాళ్లకు వాళ్ళుండే ప్రాంతంలోని ఓ పుట్టలో ఏడాది పొడవునా పువ్వులు పూసే విప్ప చెట్టు పెరుగుతుంది. రాజు ఆ చెట్టు కొమ్మలని 2 తీసుకుని 2 భార్యలకి ఇచ్చారు. అయితే శివభక్తురాలైన 2వ భార్యకు ఇచ్చిన కొమ్మకు బంగారు పువ్వులు పూసాయి. రాజు పెద్ద భార్యకు అది తెలిసి గొడవకు దిగడంతో విసుగొచ్చిన రాజు ఆ చెట్టును నరికివేశారు. ఆ సమయంలో అతడు మూర్ఛపోవడంతో 2వ భార్య వల్లే ఇదంతా జరిగిందని భావించి అందరూ ఆమెను చంపాలనుకున్నారు. ఆమె శివుడిని ప్రార్థించడంతో పరమశివుడు చెట్టు మొదలు భాగంలో శిలగా మారి ముఖంతో కనిపించారు. అలా స్వామి ముఖాన్ని దర్శించుకున్న గంధర్వులు శాప విమోచనం కలిగింది. ఇదంతా తెలిసిన దేవతలు భూమి మీదకు వచ్చి ఈ క్షేత్రానికి దగ్గరలో 1కి తక్కువ 1,000,000 లింగాలను ప్రతిష్ఠించారు. అవన్నీ ఇప్పటికీ ఆ చుట్టుపక్కలే ఉన్నాయని అంటారు. అలా ఈ క్షేత్రం శ్రీముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఏడాది పొడవునా నిత్య పువ్వులతో కలకల్లాడే ఈ ఆలయంలోని స్వామి ముఖాన్ని ఎటు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ ముఖలింగం వెనుక వైపున పెద్ద మట్టి కుండ ఉంటుంది. దీన్ని కోరికలు తీర్చే కుండ అంటారు. సుమారు 500 ఏళ్ల క్రితం వృద్ధ కుమ్మరి దంపతులు ఈ మట్టి కుండను తయారు చేశారని అంటారు. అతనికి 60 ఏళ్ళు అయిపోయింది, సంతానం లేదు. స్వామి, నాకు ధనం ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, సంపదనిచ్చావు. నా భార్య గర్భవతమందు ఒక పుత్ర సంతానం కలిగినట్లయితే 2 మట్టి పాత్రలు ఇస్తానని మొక్కున్నాడు. 60 ఏళ్ళ వయసులో కూడా తన భార్య తన మయ్య చేతను గర్భవతి అయింది. గర్భవతి అయిన నుండి కూడా పక్కనే వంశధార నది ఉంది. నది ఒడ్డుకి వెళ్ళాడు. మట్టిని తెచ్చి కాడుతో పడకుండా తేలితో మర్దం చేసి 2 గోళాలు తయారు చేశాడు. కొడుకు పుట్టాడన్న ఆనందం పట్టలేక 2 గోళాలు కుల ప్రమాణం తీసుకోకుండా తయారు చేశాడు. 21వ రోజున ఇంటికాడ శుద్ధి చేసుకున్నాడు. భార్యాభర్తలు పిల్లవాడికి చుట్టాలు బంధువులు సమేతముగా గోళీలు పట్టించుకొని వచ్చాడు. అన్ని ద్వారాలు దాటే కానీ ఆ గర్భాలయ ద్వారం మాత్రం దాటలేదు. గోళం పెద్దది, ద్వారం చిన్నది. బలవంతంగా పనివారి అతను నెట్టించాడు. ఒకటి భిన్నమైపోయింది. ఉండేది 2వ గోళం ఉంది. అయ్యో, తెలియకోతులతో చేశాను. 60 ఏళ్ళ వయసులో నాకు సంతానం ఏ విధంగా ఇచ్చావు? నువ్వు ఇచ్చిన సంతానం తీసుకున్నాను, ఇచ్చిన వస్తువును తీసుకోలేదు. నాకు ఈ పిల్లవాడికి ఎందుకన్నాడు. గోళంలో పిల్లవాడిపై కోపం చేతన ఇంటికి వెళ్ళిపోయాడు. పూజారు కూడా రాత్రి 8 అవగానే తలుపులు వేసినట్టు వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి సమయంలో కుమ్మరవాడు బతికి మెచ్చుకుని మేఘాలతో వర్షం పడితే గర్జన మెరుపులు ఎలాంటి వినిపిస్తాయో అలాంటి గర్జనతో మెరుపులతో వెనుక భాగం తీసుకున్నాడు. మట్టి గోళాన్ని రాతి గోళంగా మార్చుకున్నాడు. ఇప్పుడు కూడా సంతానం లేని స్త్రీలు కానీ, వివాహం కాని వాళ్ళు కానీ, పుణ్యదోషంతో పెళ్లి కాని వాళ్ళు కానీ ఆ గోళాన్ని తాకితే మన మనసులో ఎటువంటి జట్లమైన కూర కూడా జయప్రదమవుతుంది. అది గోళాన్ తాలూకు ప్రాధాన్యత. పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభులింగం తానంతట తాను పుట్టాడు. ద్వాపర యుగంలో మనం ఏ లింగాన్ని మనం పూజించామో లోపల అదే ద్వాపర యుగంలో ఆనాటికి ఒక మధువృక్షం. మధు అంటే విప్ప చెట్టు అని అర్థం. అలాగే పూర్వం ఈ ప్రాంతంలో నీటి కరువ ఉండేది. దాంతో అప్పటి రాజు ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గంగ, యమున, గుమ్మం వద్ద సరస్వతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అదేవిధంగా ద్వారానికి ఇరువైపులా నోటితో చేపలు పట్టుకున్న 2 మొసళ్ళు విగ్రహాలు కనిపిస్తాయి. వీటిని దాటితే కాళ్ళు కడుక్కోక్కర్లేదని అంటారు. ఆలయ ఆవరణలో అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలు అష్టదిక్కుల్లో కనిపిస్తాయి.
గుడి మూసేసిన భక్తులకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాన ఆలయానికి ముందు వైపున కూడా స్వామి విగ్రహం ఉంటుంది. ఈ గుడికి కొంత దూరంలో పద్మనాభగిరి పైన క్షేత్రపాలకులైన కృష్ణార్జునుల ఆలయం ఉంటుంది. శ్రీకాకుళం నుంచి రోడ్డు, రైల్వే స్టేషన్ నుంచి 45 కిలోమీటర్ దూరంలో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. గంధర్వులకు శాప విమోచనాన్ని కలిగించిన శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం కదండి. మరొక ఆలయ విశేషాలతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.